యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వ అధికారము కలిగిన దేవుని సన్నిధిలో ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్న అంశం దేవుని నామానికి మహిమ కలుగాక. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనము నుండి. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనము నుండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజ్య సంబంధులందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మనం అందరం కూడా పరలోక రాజ్య సంబంధులం. అందుకే యేసుప్రభు అన్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసు మార్చుకోవాలట, మారు మనసు పొందాలంట. నువ్వు ఆలోచించే విధానం అంతా కూడా మారిపోవాలి. ఆమేన్. ఈ లోక సంబంధమైన రాజులు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించొద్దట. ఈ లోక సంబంధమైన రాజులు నడుచుకునే విధంగా మనం నడుచుకోవద్దు. ఎందుకంటే పేతురు అంటాడు, మనం రాజులైన యాజక సమూహమును, ఆమేన్, ఆయన సొత్తైన ప్రజలము. దేవునికి స్తోత్రం. మన డిగ్రీ ఏంటంటే రాజరికంతో కూడినది. అయితే ఈ రాజరికములో ఉన్న మనం అందరము కూడా ఈ లోక సంబంధమైన రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించద్దంట. మనం ప్రవర్తించాల్సింది దేంతో అని అంటే పరిచారకులుగా మార్చబడి ప్రవర్తించాలి. ఎట్లా? పరిచారకులుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మార్కు స్వార్త 10వ అధ్యాయము 45వ వాక్యములు మనం చూస్తే, మార్కు 10:45, మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. అందరూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే పరిచారకులే పరిపాలకులు. అందరూ ఆమేన్ అని చెప్పండి. పరిచర్య చేసేవారే పరిపాలించేవారు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. హల్లెలూయా. ఈరోజు పరిపాలించాలి, ఈరోజు స్వాధీనపరుచుకోవాలి, ఈరోజు ఏలాలి, ఈరోజు పైన ఉన్నత స్థితిలో ఉండాలి, ఎత్తైన శిఖరాలలో నేను కనబడాలి, ఎత్తైన పరిస్థితుల్లో నేను ఉండాలి అని నువ్వు ఆశిస్తే, పరిపాలించే ఆ యొక్క హృదయం నువ్వు కలిగి ఉంటే ప్రభు అంటారు, నీవు పరిచారకుడిగా మార్చబడు అంటాడు. పరిచారకుడు అనండి అందరు కూడా. హల్లెలూయా. మనం అందరం కూడా వి ఆర్ ద సర్వెంట్స్. ఆమేన్. మనం పరిచర్య చేసేవారం. చెప్పండి. పేరిచ్చిన వాళ్ళే కాదు, అందరికీ ఈ అందరి పట్ల దేవుడు అడుగుతున్నాడు. అందరి పట్ల దేవుడి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా ఆమేన్ అట్టివారుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అదే మారు మనసు అంటే. హల్లెలూయా. ఆయన ఏం చేశారు? యోహాను సువార్త 13:3 చూస్తే శిష్యుల యొక్క పాదములను ఏం చేశాడైనా కడిగాడు. దేవునికి స్తోత్రం. వారికి పరిచర్య చేశాడు. పరిచర్య వారి ద్వారా చేయించుకోలేదు కానీ వారికి ఈయన ఏం చేశారు? పరిచర్య చేశాడు. ఎటువంటి పరిచర్య చేశాడంటే తన ప్రాణము పెట్టేంత పరిచర్య చేశాడు. అందుకే యేసు ప్రభు ఏమయ్యాడు తెలుసా? రాజులకి రాజయ్యాడు, ప్రభువులకే ప్రభు అయ్యాడు. అన్ని నామముల కంటే పైనామంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ప్రధాన అపోస్తలుగా మార్చబడ్డాడు. గొర్రెలకు మంచి కాపరిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన నామములో దయ్యాలు వణుకుతున్నాయి, ఆయన నామములో రోగాలు తొలగిపోతున్నాయి, ఆయన నామములో అపవాది శక్తులన్నీ పటాపంచలైపోతున్నాయి. కారణం ఏంటంటే ఆయన
పరిచారకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిచర్య ఆయనను పరిపాలకునిగా చేసింది, పరిపాలించే రీతిగా చేసింది. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఆయన కుమారులము కుమార్తెలము అని పిలువబడుతున్నాం. సో కుమారులు కుమార్తెలైన వారు ఏం చేయాలంట? పరిచర్య చేయాల. మారు మనసు, బాప్తిసము, ఆత్మ నింపుదల కలిగిన నీవు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే పరిచర్యనే. ఇవి 3 మెట్లు మామూలుగా ఎక్కావు అంతే, కానీ అసలేందంటే నీ పరిచర్య ద్వారా నువ్వు ఏమవుతావు తెలుసా? పరిపాలించేవాడిగా మార్చబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో కొంతమందిని చూద్దాం, వాళ్ళు సామాన్యులే కానీ సామర్థ్యులుగా దేవుడు వారిని మార్చాడు. అయితే వాళ్ళ సామర్థ్యతను బట్టి ఏ రీతిగా దేవుడు వాళ్ళని సామర్థ్యులుగా మార్చాడంటే వాళ్ళల్లో పరిచర్య చేసే గుణలక్షణం ఉంది. ఆ పరిచర్య గుణలక్షణమే వాళ్ళు పరిపాలకులుగా మార్చబడే ఆ స్థితిలోనికి వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ 1:1. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. సలమా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి పరిచారకుడు అంటైనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాంతో చూడండి, నిర్గమకాండ 33:11, ఎక్సోడస్ 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి పరిచారకుడినా? మోషేకు పరిచారకుడు. అయితే మోషేకు పరిచారకుడైన యెహోషువ ఎక్కడ కనబడుతున్నాడు? ఈయనేమో సినాయి పర్వతం పైన ఉంటే, దేవునికి స్తోత్రం, మోషే గారు ఆయన లీడర్ పైన ఉంటే, ఈయన ఎక్కడున్నాడు? గుడారములో ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడున్నాడండి? ఆయన ఒక టెంట్ లో, గుడారంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు గుడారంలో ఉన్నాడు? ఆ గుడారంలో ఆయనకున్న ఆ లక్షణం ఏంటి అని అంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట చెప్తాడు. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమని మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అందరూ ఆమేన్ చెప్పండి. ఎవరిని సేవిస్తానంటున్నాడైనా? ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన దేవుణ్ణి సేవించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా తన సేవకుని దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. అంటే ఆయనకు కూడా సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చూస్తే ఆయన్నే కాదు, ఆయన ఇంటి వారు అందరూ కూడా దేవుణ్ణి సేవించే వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఏమయ్యాడు తెలుసా? స్వాధీనపరుచుకునే నాయకుడిగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలును పరిపాలించే నాయకుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన విషయం తెలుసా? యెహోషువ 33 మంది రాజులను జయించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఇంత సామర్థ్యం? ఈ 30 లక్షల మందిలో నుండి యెహోషువనే దేవుడు ఎందుకు పక్కగా పిలుచుకున్నాడు, లేకపోతే ఆయనని ఏర్పరచుకున్నాడు? ఎందుకు అంటే ఆయనలో ఒక స్వభావం ఉంది. అదేంటంటే నిత్యము ఆయనను సేవించేవాడుగా ఉన్నాడు. నిత్యము ఆయనను సేవించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండ మీదేమో మోషే ఉన్నాడు,
కొండ కిందేమో యెహోషువ అన్నాడు, ఆ కొండ కిందేమో అహరోను ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి అద్భుతం, ఆయనేమో దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాడు. అయితే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా, ఈయన కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని, దేవుని కోసం కనిపెట్టుకొని, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను సేవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విడిచిపెట్టకుండా అని చెప్పండి అందరు కూడా. ఎట్లా సేవిస్తున్నాడు యెహోషువ? గుడారములో నుండి వెలుపలికి రాలేదంట. అంటే ఫిక్స్ అయిపోయినాడు ఒక ప్రాంతములో. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో కూర్చుంటే లెయ్యడు, వాక్యం పట్టుకుంటే లెయ్యడు, దేవుని సన్నిధిలో ఉంటే లెయ్యడు. అంటే అటువంటి ఫిక్సేషన్ కావాలి మనకు. దేవునికి స్తోత్రం. చిన్నగా ఒక మెసేజ్ వచ్చిన వెంటనే సెల్ ఫోన్ చూసే పరిస్థితి నీది. ఆమేన్. చిన్న శబ్దం రాగానే టకాని కళ్ళు తెరిచి ఎవరో అనే పరిస్థితి నీది. ఎవరు లేకుండా ఎవరో వచ్చినారు అని తలుపులు తీసి చూసే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సేవించేవాడవు కాదు. అటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు దేవునికి పరిచారకుని కాదు. దేవునికి పరిచారకులు ఎవరు అనగా, దేవునికి స్తోత్రం, ఆ గుడారము విడిచిపెట్టకుండా ఆ గుడారములోనే నివసిస్తూ, ఆ గుడారములోనే ఉంటూ, ఆ గుడారములోనే రక్షణను గుర్చిన సునాద గీతాలు దేవుని సన్నిధిలో వినబడుతూ, దేవునికి గణపరుస్తూ దేవుని సన్నిధిలో ఉంటారే, వారే దేవునికి పరిచారకులు. హల్లెలూయా. విడిచిపెట్టనోరని చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అంత పెద్ద బాధ్యత దేవుడు యెహోషువకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెహోషువతో అంటాడు, భయపడకు, దిగులు పడకు, జడియొద్దు. ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే కొండ మీద ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉండిపోయినాడు, నేనేమో ఇక్కడ ఉండిపోయినా, నా పరిస్థితి ఏందో అర్థం కాలేదు అన్న పరిస్థితులను ఉండవలసిన అవసరం లేదు యెహోషువ. ఎందుకంటే మోషేకు ఏ దేవుడైతే తోడుగా ఉన్నాడో అదే దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే కంటే ఇంకా బలమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానాలు ఏంటో తెలుసా? నిన్ను విడవను అన్నాడు, నిన్ను ఎడబాయను అన్నాడు. దేవునికి స్తోత్రం. నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోమన్నాడు. అంతేకాదు, ఏమంటాడు తెలుసా? ఇది అద్భుతమైన మాట. నీవు బ్రతుకు దినముల ఎన్నిట ఏ మనుష్యుడిని ఎదుట నిలవజాలడు. హల్లెలూయా. అందుకే 33 రాజులను లేపబడేశాడు. ఏందండి, ఒక్క రాజు కాదు, వాళ్ళు పాతుకుపోయిన వాళ్ళు వాళ్ళంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కానానీయులు కానీ, యోబసీయులు కానీ, ఇంకా ఉన్నారు కదా అందరూ కూడా జనం. ఆమేన్. వాళ్ళందరూ పాతుకొని పోయిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు 2 రోజులు కాదు, చిన్న చిన్న మ్యాటర్ కాదు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ముందు యోర్దాను నదులే నిలబడలేకపోయినాయి. ఈయన ముందు ఎరికో గోడలే నిలబడలేకపోయినాయి. ఈయన ముందు ఏ రాజులు కూడా నిలబడలేకపోయారు. ఆమెను ఆవేశపడి, తొందరపడి అటు ఇటు అయితే ఈయన సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతంటే ఆయన పరిచర్య. ఏ పరిచర్య తెలుసా? నిలిచి ఉన్న పరిచర్య. నిలిచి ఉన్నవాడు ఎప్పుడు కూడా పరిపాలకుడు అవుతాడు. కోతుల్లాగా ఇక్కడికి జంపు జలానీళ్ళు ఉంటారు చూడు, అదంతా డూబు. పరిపాలకులు కాలేరు మీరు. ఆమేన్. ఒక నాయకుని నమ్ముకున్నాడు మోషేను. ఆ నాయకుని మీద ఆత్మ ఉన్నది తెలుసుకున్నాడు. అతనికి దేవుడు తోడుగా ఉన్నాడని తెలుసుకున్నాడు. అతడు దర్శనం కలిగిన వ్యక్తి అని తెలుసుకున్నాడు. అతడి చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో, అరణ్యములో అది చూశాడు, అనుభవించాడు. ఇప్పుడు ఏం చేశాడు? అతన్ని విడిచిపెట్టకుండా, దేవునికి స్తోత్రం, అతనితో పాటు అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కదా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అతడు కొంచెం దాటుకొని కొంచెం దూరం పోతే ఇతడు ఏం చేశాడు? ఇక్కడే ఆయన కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహరోన్ ఆ టైప్లో లేడు. అక్కడ ప్రజలు ఏం చెప్తే అది చేస్తాడైనా. ఎందుకంటే ప్రాణభయం ఎక్కువ. అవునరా బాబు, 40 రోజులైంది, నాకు కూడా అర్థమైతలేదు. పోయినాడు అటే పోయినాడో ఏమో, ఈ దేవుడు ఎట్లా చెప్పడు చేయడు, ఎంత తలకాయ నొప్పి ఉన్నట్టుంది అంటే, మాకు దేవుడు కావాలని వీళ్ళు సరిగ్గా లేశారు. ఏం చేస్తాడు? సరే ఉంగరాలు ఏమన్నాయని తెచ్చేసేయండి అన్నాడు. ఆయన వేసేసాడు. ఏదో కదా, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసేసుకుంటూ పోయారు. దేవునికి స్తోత్రం. కానీ ఈయన మాత్రం ఆ టైప్ కాదు. ఆమేన్. 40 రోజులైంది, ఇంకా రాలేదా, ఇంకా చెప్పలేదు, ఏం లేదా, ఏం కనబడడం లేదు, ఏం అవడం లేదు, ఏం జరగడం లేదు అని లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చి పిలిచేంత వరకు నేను మాత్రం గుడారము
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే నువ్వు పరిపాలకుడిగా మార్చబడతావు. అర్థమైందా? పక్కనంతా చెప్పండి, దేవుని రాజ్యంలో హడావుడి పని చేయదని. ప్రైజ్ ది లార్డ్. మోషేని ఎప్పుడు పిలుచుకున్నాడు దేవుడు? ఎప్పుడు పిలిచాడు? 80 సంవత్సరాలకు పిలిచాడు. వయసు ఎంత? ఫస్ట్ 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఫారో యొక్క కుమారుడు అని పిలువబడుతూ, కానీ ఆయనకు పిలిపించుకోవడం ఇష్టంలే. ఆమేన్. అందుకు ఒకటి లేపేశాడు, పరిగెట్టాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో. ఇత్రో వాళ్ళ మామ యొక్క దేవునికి స్తోత్రం. మిగతా 40 సంవత్సరాలు వీళ్ళ నడిపించడమే సరిపోయింది. 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే. అయితే పిలుపు ఎప్పుడు వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ఈ 80 ఏండ్లు మోషే జీవితం ఏంది ప్రభా, ముసలోని పిలుచుకున్నావు నువ్వు అంటే, లేదు నాయన నీకు ముసలోడిలా కనబడుతున్నాడు కానీ నేను చెప్తా ఇను అన్నాడు. ఏంటి ప్రభా అంటే, ఆ 80 ఏండ్లు వాణ్ణి నేను తర్ఫీదులో పెట్టాను. నిలబడతాడా లేదా, నిలిచి ఉంటాడా లేదా, ఈ నిలిచి ఉంటే వీడు పరిపాలకునిగా చేద్దాం అనుకున్నాడు దేవుడు. పాస్ అయినాడు, మార్కులు వచ్చాయి ఫుల్గా. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఏమంటే తెలుసా, ఎవరి గురించి రాయలేదు కానీ మోషే గురించి రాసింది. కనుచూపు తగ్గలేదంట, ఒంట్లో సత్వ తగ్గలేదంట. కారణం ఏంటి? పిలుపు అటువంటిది. ఆమేన్, హల్లెలూయా. నీవు నిలిచి ఉండడం నేర్చుకుంటే ఎప్పుడైనా ఒక రోజు దేవుడు అకస్మాత్తుగా నిన్ను పిలుస్తాడు. ఆ పిలుపు మామూలుగా ఉండదు. దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తే అది మామూలుగా ఉండదు. అంతవరకు గుడారాన్ని కనిపెట్టుకొనుండు. అంతవరకు బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉండు. నిన్ను పరిచర్యలోనే చూడాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పరిచర్య చెయ్యకపోతే నువ్వు పరిపాలకునిగా మార్చబడవు. ఇది బైబిల్ చెప్తున్న నగ్న సత్యం. భక్తుల జీవితాలను మనం గమనిస్తే, వాళ్ళు వెళ్ళిన మార్గాలను చూస్తే, ఆ మార్గాల గుండా వెళ్ళి ఆ పరిచర్యలో నిలిచున్నారు కాబట్టి వాళ్ళను ఎవరు కూడా చూడలేనంత ఎత్తైన స్థలంలో దేవుడు వాళ్ళని పెట్టాడు. కారణం తగ్గింపుతో కూడిన పరిచర్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ 40 ఏండ్లు ఇజ్రాయిల్లను అరణ్యంలో మేపాలంటే మామూలు విషయం కాదు. అందుకే అరణ్య మార్గం గుండా తీసుకుపోయి మూగజీవుల మధ్యలో నేర్పించాడు ట్రైనింగ్ అంతా కూడా. ఒకరోజు వింత చూపించి పట్టుకొని వచ్చాడు రాజ్యంలోనికి. ఆమేన్. మన జీవితం కూడా అంతే. వయసు అయిపోతుంది అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఆయన తన సమయములు అన్ని కూడా బ్యూటిఫుల్గా చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది ఆయన ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యం. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? గుడారము విడిచిపెట్టొద్దు, గుడారములోనే ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. కనిపెట్టుకొని పరిచర్య చేయి. గుడారంలో పరిచర్య. ఏం పరిచర్య? దేవుని సేవించే పరిచర్య. దేవుని సర్వ్ చేసే పరిచర్య, సేవించే పరిచర్య. అందుకే అంత రోషంగా చెప్తున్నాడు యెహోషువ. ఆమేన్. అందుకే అతడు ఏమయ్యాడు? పరిపాలకుడయ్యాడు. ఇజ్రాయిల్లే వచ్చి వాళ్ళతో అంటున్నారు, అయ్యా మోషే చెప్పినప్పుడు మేము ఆయన మాట ఎట్లా విన్నామో, ఈ రోజు నుండి నువ్వు చెప్పే మాటను కూడా మేము అదే రీతిగా వింటాము అన్నారు. అంత సులువు కాదు ఆ మాట అనిపించుకోవడం. కానీ ఈయనకు ఒక ట్రైనింగ్ ఉంది. ఏంటి? 40 రోజులు కదా ఆ గుడారములోనే ఉన్నాడు. ఆయన కూడా అన్నపానాలు మానుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సినాయి పర్వతం పైకి రా మోషే, నేను నీతో మాట్లాడాలంటే ఏదో అట్లా పోయి ఇట్లా వస్తాడు అనుకున్నారు వీళ్ళంతా. అందుకే మోషే కూడా పాపం టిఫిన్ బాక్స్ పట్టుకోపోలే, నీళ్ళ బాటలు తీసుకుపోలే. టిఫిన్ లేదు, బాక్స్ లేదు, నీళ్లు లేవు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆయన వాక్యమే ఆయనకు ఆహారం అయిపోయింది. దేవునికి అసలు ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర కూడా పోలేదేమో. ఇక దహించు అగ్ని ముందుకొచ్చి వేళ్ళతో రాస్తా ఉంటే ఎట్లుంటది ఇంకా అది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధితో కూడిన శక్తితో కూడిన ప్రాంతంలో ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయనని సేవించడం నేర్చుకోవాలి. అది పరిచర్య. సేవించడం అంటే ఏంటి? పరిచర్య. దేవునికి స్తోత్రం. ఊడవడం, తుడవడం, దోషం అది నేర్చుకున్నా మంచిదే, కానీ ఆయన సేవించడం, నిలిచి ఉండడం కూడా, ఆయన సన్నిధిలో నిలబడడం కూడా, గుడారము దాటుకోకుండా గుడారంలో ఉండడం కూడా
అదొక పరిచర్య. ఆ పరిచర్యలో ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? పరిపాలకునిగా మారుస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. దాని తర్వాత చూడండి 2వ రాజులు, దానికంటే ముందు 1 సమూయేలు 2వ అధ్యాయము 18వ మాట. 1 Samuel 2nd chapter 18th verse. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ మాట. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఇంకొకసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ సమూయేలు అనగానే మనకు గుర్తుకొచ్చేది సమర్పణ. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ తల్లి కుమారుని ఏం చేసింది? సమర్పించుకుంది. ఎవరికి? ప్రభు యొక్క పరిచర్యకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిచర్య? మందిరములో పరిచర్య. ఎటువంటి పరిచర్య? మందిరములో ఎప్పుడు కూడా వెలుగు ఉండాలని, మందిరములో ఉన్న దీపంలో నూనె ఎప్పుడు కూడా అయిపోకుండా కదా, ఆ దీవిటి ఆరిపోకుండా ఎప్పుడు కూడా ఆ మందిరములో ఏం చేస్తుండాలా? నూనె పోస్తా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ఆయన యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క సమూయేలు యెహోవా ఎదుట ఏం చేస్తున్నాడట? పరిచర్య చేస్తున్నాడు. అంతేకాదు 3:1 మనం చూస్తే అతడు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడట. దేవునామానికి మహిమ కలుగును గాక. డైరెక్ట్ పరిచర్య కాదు, సేవకుని ముందుకు ఫస్ట్ పరిచర్య, దాని తర్వాత డైరెక్ట్ పరిచర్య. ఫస్ట్ సేవకుల దగ్గర పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. ఈరోజు చాలా మంది డైరెక్ట్గా వచ్చి ఏమవుతుంటారు తెలుసా? యాక్సిడెంట్లు అయి పరిచర్యలు ఆగిపోతున్నాయి. ఒకప్పుడు హడావుడి ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడు ర్యాకెట్ పైకి వదిలేటప్పుడు అందరు చప్పట్లు కొడతారు, ఏ ర్యాకెట్ అని. అది పైకి పోయినాక పట్టని పగిలినాక తుస్ అంటారు. కొన్ని పరిచర్యలు అట్లనే ఉన్నాయి. ఎందుకంటే వారు ఒక సేవకుని అధికారం దగ్గరికి వచ్చిండరు. వాళ్ళు ఒక సేవకుని కింద పరిచర్య చేసి ఉండరు. వాళ్ళు నేను ఎప్పుడు కూడా ఇష్టపడనండి, ఒక పాస్టర్ కింద నువ్వు ఎవరి దగ్గరైనా సరే ఒక సేవకుని దగ్గర నువ్వు పరిచర్య చేసి ఉండాలా. ఆ పరిచర్య అనుభవం నీకు ఉంటే అది వాక్యానుసారమైంది. ఆ పరిచర్య అనుభవం నీకు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు పరిపాలకునిగా మార్చబడతావు. లేకపోతే మన సొంత రాజ్యం కట్టుకుంటాం మనం. అది చాలా డేంజర్. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఒక పాస్టర్ కింద పరిచర్య చేయాలి? ఇప్పుడు పాస్టర్ సేవించే దేవుడే నేను కూడా సేవిస్తున్నా, ఆయనతో మాట్లాడేవాడే నాతో మాట్లాడుతున్నాడు, నాకేం అవసరం ఆయనతో, డైరెక్ట్ నేను చేసుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఒకటి. రెండవది ఏంటంటే ఆ అనుభవనీయుల దగ్గర మనకంటే ముందు పిలువబడిన వాళ్ళతో మనం కలిసి ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుండి పరిచర్య చేయడం నేర్చుకుంటామో అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు మనం నేర్చుకుంటాం. కొన్నిసార్లు మన లోపల అంతరంగంలో కొన్ని ఉంటాయి పట్టుకొని గుణ లక్షణాలు. అవి కోపం కావచ్చు, గర్వం కావచ్చు, అసూయ కావచ్చు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కులుబోతుతనం కావచ్చు, ఇంకా ఇటువంటి ఏవో కొన్ని ఉంటాయి, పనికిరాని తీయాలని కూడా. అవి ఏమైపోతాయి తెలుసా? ఇక్కడ ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు తర్ఫీదు ఇవ్వడం ద్వారా కొన్నిసార్లు గట్టి గద్దిస్తారు, కొన్నిసార్లు వాళ్ళు ప్రేమిస్తారు, కొన్నిసార్లు ఒకలాగా ప్రవర్తిస్తారు. అప్పుడు మనం ఏమైతే లోపల ఉన్న చేదైన వేర్లన్నీ కూడా తొలగిపోతుంటాయి. హల్లెలూయా. నువ్వు సమూయేలు లాగా నిలబడితే అన్ని తొలగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డైరెక్ట్ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకేముండదు ఇక, అంతే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమర్పణతో కూడిన పరిచర్య సమూయేలు గారి పరిచర్య. వాళ్ళ అమ్మ ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో వచ్చి, ప్రార్థన పరిచర్య. దాంట్లో అంటది, అయ్యా మా పాస్టర్ గారు సీనియర్ అయిపోయినాడు, కళ్ళు ఏమవుతున్నాయి, చూపు తగ్గిపోయింది, నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ పరిస్థితి అర్థం కాలేదు, మందిరంలో నిత్యము దీపం వెలుగుతూ ఉండాలి, మందిరంలో నిత్యం ఆరాధన జరుగుతూ ఉండాలి, మరి పరిస్థితి అటు ఇటు అయిపోతా ఉంది. కాబట్టి అయ్యా నాకు ఒక్క కుమారుని ఇచ్చినావు అనుకో,
వాడిని ఏం చేస్తాను నేను? నీకే సమర్పించేస్తా. హల్లెలూయా. మనమైతే పాట నేర్చుకున్నాం. ఏం పాట? అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. నీ జోబులో ఉన్న కట్ట యేసయ్యా అన్నాడు అనుకో దేవుడు, ఏమివ్వగలను అని పాచాడు కదా. అర్పణ అంత తొందరగా రాదది, సమర్పణ. దేవుని స్తోత్రం. దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ, యూనో. చెప్పుకున్నంత సులువు కాదు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ పరిచర్య, ఆ యొక్క ఏడుపు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఆమె ప్రార్థన విన్నాడట. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. చక్కటి కుమారుని ఇచ్చాడు. వాడు పాలు త్రాగడం మానుకున్న మరుక్షణమే వాడికి చిన్న అంగి గుట్టించి ఆమె తీసుకొని వచ్చి పాస్టర్ గారి ముందు వదిలేసింది. వాడికి పిలుపు ఉందన్నా. నాకు పిల్లలు లేనప్పుడు నేను ప్రార్థన చేశానా, దేవుడు నాకు ఇచ్చాడు. వాడికి పిలుపు ఉందన్నా. అన్న వాడు రోగంలో పడిపోయి చచ్చిపోయేటప్పుడు ప్రార్థన చేశానన్నా, దేవానికి పరిచయంలో వాడికి పిలుపు ఉందన్నా అంటాడు. వీడికి 3 పిల్లలు 4 పిల్లలు అంటారు. ఇంకా ఇంట్లో పెట్టుకొని తిరుగుతుంటుంది ఈమె. ఇంకా వాడు ఎప్పుడు బయటకు వస్తాడు? రిటైర్డ్ అయిన తర్వాతనా? పిలుపు ఉందన్నా అని తెలిసి కూడా ఆ పిలుపుకు తగినట్లు ప్రవర్తించే పరిస్థితుల్లో ఈరోజు చాలామంది లేరు. దేవుణ్ణి చాతగాని వారిగా చూస్తుంటారు కొంతమంది. ఏమంటారు తెలుసా? కొంచెం మంచి ఉద్యోగం చేసి కొంచెం బాగా లెక్కలు సంపాదించి కదా, ఆ లెక్కలన్నీ వెనకేసుకొని 4 రాళ్ళు, ఒక ఆయన అన్నాడు నాతో, 4 రాళ్ళు సంపాదించుకుని సేవకు పోయా అన్నాడు నాకు ఫస్ట్ సలహా. ఆమెన్. 4 రాళ్ళు వెనకేసుకున్నంట, ముందు ఆ రాళ్ళు వెనక రాళ్ళు ముందేసుకుంటా సేవ చేయాలంట. ఆమెన్. హల్లెలూయా. నీలాంటోడు ఉంటాడనేవో దేవుని వాక్యంలో చెప్పబడింది. ఏమని తెలుసే? యెహోవా అంటాడు, నీకు సహాయము చేయుటకు నా హస్తము కొరచకాలేదు అన్నాడు. నీకు ఈయనంత ప్రైజ్ ది లార్డ్. రే బాబు, నీ తల మీద ఉన్న ఎంటికలన్నీ నేను లెక్క పెట్టినాను రా అంటాడు ఆయన. నీ గురించి అంత జాగ్రత్త తీసుకుంటున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటకు, వాటికే నేను అన్ని ఇస్తుంటే వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అన్నాడు. ఆమేన్. అందుకే వాగ్దానాలు పట్టుకొని మాట్లాడుతుండాలి. నీతిమంతుని ఎన్నడు ఆకలి గొననీయడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. నేను అనుకోగానే వచ్చింటది అంటే నువ్వు నీతిమంతుని కాబట్టి వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది అది? భక్తిహీనుడు ఆశపడతాడంట, కానీ వాని ఆశ భంగమైపోతుందట. వాడు అన్ని గాలి మేడలే కడుతుంటాడు, అన్ని అద్యాలు ఇజ్యాలు అట్లా కట్టాలి ఇట్లా కట్టాడు, అన్ని తుస్పటక్. ఆమేన్. నీతి మంతుడు ఏది ఉద్దేశించినా ఏది ఆలోచించినా దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. సో పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేస్తా ఉన్నాడు. సమర్పణతో కూడిన పరిచర్య. తల్లి వదిలిపెట్టింది ఆమె సమర్పణ. అద్భుతం ఏంటంటే ఇంటికి పోకుండా మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. అది సమూయేలు గారి సమర్పణ. సంవత్సరానికి ఒక్కసారి కనబడుతుంది. తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక్కసారే ఆ డ్రెస్ తీసుకొని వస్తారు. ఏమన్నా స్పెషల్ తెచ్చుకుంటారేమో, అవి కూడా రాయాలంటే నింటాయి కదా, కనబడతారు, పోతారు, అంతే. ఆ ఒక్కరోజే వాళ్ళతో ఆనందం. మిగతాదంతా కూడా ప్రైజ్ ది లార్డ్. సమూయేలు, ఓ సమూయేలనా ఏం పాట పాడుకుంటావు అంటే మందిరంలో కూర్చొని, ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆమేన్.